గారి సమక్షంలో ఉన్నన్ని రోజులుగా ఏం చేశామో, అక్కడ ఆశ్రమంలో ఎంత సంపాదించామో, ఏం గోడలు కట్టామో, ఏం బిల్డింగ్లు కట్టామో చెప్తారు. ఇక్కడ గీతమ్మ గారిని అడిగితే అని చెప్తారు, ఈ సమాధికి ఎంత ఖర్చు అయిందో చెప్తారు. కరెక్ట్గా ఇప్పుడు చెప్తారు మీరు అడిగితే. ఇది కాదు సద్గురుమూర్తి వారసత్వం, ఇది కానే కాదు. అవంతా దైనందిన కార్యక్రమాల్లో భాగం మాత్రమే. మిగతా వాటిలాగానే ఇది కూడా. కానీ మిగతా వాటికి ఈ పూజకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ మండలారాధనలు శివరామ దీక్షలో లేదు. మరి ఇక్కడ ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్న కూడా మనకు వచ్చింది. ఇక్కడ శివరామ దీక్షలు అన్నీ చెప్పరు, బోధ మాత్రమే చెప్పారు. కానీ శివరామ దీక్ష సిద్ధాంతం 50 మందికి చేరాలంటే ఇవి అవసరమే. పూజ అంటే పునర్జన్మ లేకుండా చేసుకునేది పూజ. ఈ భావం శివరామ దీక్షలోకి రాకముందు నాకు తెలుసా. పూజ అంటే పునర్జన్మ లేకుండా బతికుండేటప్పుడే చేసుకోవడమే పూజ. మరణానికి ముందే జన్మను జయించినటువంటి వాళ్ళకి మరణం గట్టిగా చెప్పండి. మరణానికి చూద్దాం. మరణానికి